పెద్ద హీరోల సినిమాలు అనుకోకుండా వాయిదా పడడంతో బాక్సాఫీస్ వద్ద చిన్న హీరోల సినిమాలు క్యూ కట్టాయి. ముందుగా డబుల్ స్మార్ట్ చిత్రం విషయానికి వస్తే హీరో రామ్ స్మార్ట్ నటన తప్ప పెద్ద కొత్త అంశాలేమీ లేవు. అదే ఆసక్తి లేని స్క్రీన్ ప్లే, సాగదీత సన్నివేశాలతో పూరి తన ఫ్యాన్స్ ని మరోసారి నిరాశపరిచాడు. ఇక రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ విషయానికి వస్తే హీరోయిన్ అందాలు, రవితేజ ఎనర్జీ, పాటలు, ఫైట్స్ బాగున్నప్పటికీ రొటీన్ స్టోరీతో పాటు సెకండ్ హాఫ్ వీక్ గా ఉండడంతో కేవలం మాస్ ప్రేక్షకులకు మాత్రమే ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ పంచేలా ఉంటుంది. ఇక ఆఖరుగా ఐ చిత్రం విషయానికి వస్తే నటీనటుల నటన, హాస్యం బాగున్నప్పటికీ రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లే కారణంగా కేవలం యూత్ ప్రేక్షకులు మెచ్చే కామెడీ జానర్ లోకి ఫిలిం వెళ్లిపోయింది. ఇక వీటన్నింటికీ పోటీగా వచ్చిన తమిళ డబ్బింగ్ చిత్రం తంగలాన్ మూవీ విషయానికి వస్తే విజువల్ ఎఫెక్ట్స్ అంత అత్యద్భుతంగా లేకపోయినా స్టోరీ, అందులోని ఫ్యాంటసీ ఎలిమెంట్స్ అద్భుతంగా ఉండడంతో ప్రేక్షకుడికి ఒక్కసారిగా మరో కొత్త ప్రపంచానికి వెళ్ళొచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. దీనికి తోడు విక్రమ్, మాళవిక నటన రియల్ గా ఉండడంతో ప్రేక్షకులకు వారు కనిపించరు, వారి పాత్రలే కనిపిస్తాయి. సో అర్థమైందిగా ఈ వీకెండ్ ఏ చిత్రానికి వెళ్తే బెటర్ అనేది. కాబట్టి డిసిషన్ మీదే, కానీ రివ్యూ మాత్రం